హాయ్ గైస్, మీకు ఈమెయిల్స్ రాయడానికి లేదా డాక్యుమెంట్స్ని సమ్మరైజ్ చేయడానికి లేదా న్యూ ఐడియాస్ని జనరేట్ చేయడానికి గంటల గంటల సమయం పడుతుందా? అయితే వాట్ ఇఫ్ ఐ టోల్ యూ దేర్ ఇస్ సీక్రెట్ వెపన్ ఇంటిగ్రేటెడ్ రైట్ ఇన్సైడ్ యువర్ గూగుల్ వర్క్ స్పేసెస్. సో ఆ సీక్రెట్ వెపన్ ఏదో కాదండి, జెమినీ ఏఐ. ఇప్పుడు జెమినీ ఏఐని గూగుల్ వర్క్ స్పేసెస్లో ఇంటిగ్రేట్ చేశారు. సో దీన్ని మనం తెలుసుకోవడం వల్ల మన ప్రొడక్టివిటీని పెంచుకోవడమే కాదు, మన టైంని కూడా చాలా 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 సేవ్ చేసుకోవచ్చు. సో ముందులాగా మనము ఎక్కడికో వెళ్ళి చాట్ జీపీటీలోనో లేకపోతే ఇంకొక గ్రాక్ ఏఐలోనో ఏదో టూల్ యూస్ చేసుకొని మనము సో అక్కడికి వెళ్ళి సంథింగ్ క్రియేట్ చేసుకొని మరి దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన పనే లేదు. సో ఈ వీడియోలో మనము ద టోటల్ పవర్ ఆఫ్ జెమినీ ఏఐ అని గూగుల్ వర్క్ స్పేసెస్ లో చూద్దాము. అది కూడా ఒక నార్మల్ లెవెల్లో కాదు, అడ్వాన్స్ లెవెల్లో మీకు చూపిస్తాను. సో ఖచ్చితంగా వీడియో ఫుల్ గా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో నేను గూగుల్ వర్క్ స్పేసెస్ అంటున్నాను. వాట్ ఈస్ ఎ గూగుల్ వర్క్ స్పేస్? గూగుల్ వర్క్ స్పేస్ అంటే ఏం లేదండి, గూగుల్ కి సంబంధించిన ఫేవరెట్ యాప్స్ అండ్ ఇంపార్టెంట్ యాప్స్ ని అన్ని ఒక చోట ఆర్గనైజ్డ్ గా ఉంచారు. సో అలా ఉంచడం వల్ల మనం ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ ని సింపుల్ గా ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఈ గూగుల్ వర్క్ స్పేస్ ని మీరు అందరూ ఆల్రెడీ చూసింటారు. అంటే ఆ వర్క్ స్పేస్ ని అది ఎలా వాడాలో అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ వర్క్ స్పేస్ ని మీరు చూసింటారు, కానీ ఇది గూగుల్ వర్క్ స్పేస్ అని మీకు ఒక ఐడియా ఉండిండదు, ఆ నేమ్ తెలిసిండకపోవచ్చుకొని. సో ఆ వర్క్ స్పేసెస్ లో ఏమేమి ఉంటాయంటే జీమెయిల్ ఉంటుంది, గూగుల్ డాక్స్ ఉంటాయి, గూగుల్ షీట్స్ ఉంటాయి, గూగుల్ స్లైడ్స్ ఉంటాయి, గూగుల్ మీట్ ఉంటుంది, గూగుల్ క్లాస్ రూమ్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్ ఉంటుంది. ఇలా గూగుల్కి సంబంధించిన ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ యాప్స్ అన్ని ఉంటాయి. సో ఈ వీడియోలో మనము అడ్వాన్స్డ్ లెవెల్లో దీన్ని ఎలా వాడుకోవాలి అనేది చూద్దాము. సో గైస్, దిస్ ఇస్ పృథ్వీ ఫ్రమ్ ఏఐ గేట్వే టీవీ. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తే అనిపించినా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, లెట్స్ అన్లీష్ ద పవర్ ఆఫ్ జెమినీ ఏఐ ఇన్ గూగుల్ వర్క్ స్పేసెస్. సో అందుకోసం ఫస్ట్ మనం బ్రౌజర్లోకి లాగిన్ అవుదాము. మీరు గూగుల్ క్రోమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజ్ చేస్తున్నాను, అందులోకి లాగిన్ అయి ఉన్నాను ఆల్రెడీ బ్రౌజర్లోకి. సో మీరు కావాలంటే మీరు లాగిన్ అవ్వండి, లేదా జీమెయిల్లోకి లాగిన్ అవ్వండి. సో నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అవుతుంది నాకు జీమెయిల్. సో చూసారు కదా, మీకు ఓపెన్ అవ్వకపోతే క్రెడెన్షియల్స్ ఇచ్చి ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ టాప్ రైట్లో చూస్తున్నారా, ఆస్ జెమినీ అని ఉంది. సో దట్ మీ జెమినీ ఏఐ ఆల్రెడీ జీమెయిల్లో ఇంటిగ్రేట్ అయి ఉంది. అలానే గూగుల్ వర్క్ స్పేస్ అంటే ఏం లేదండి, ఇక్కడ చూస్తున్నారు కదా టాప్ రైట్లో గూగుల్ యాప్స్ అని ఉంది కదా, గూగుల్ యాప్స్ మీద ఇది క్లిక్ చేశారా, ఇదే గూగుల్ వర్క్ స్పేస్ అంటే. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ గూగుల్ యాప్స్ అన్ని ఒక చోట ఆర్గనైజ్డ్గా ఇలా ఉంటాయి. కావాల్సినవి మనం యూస్ చేసుకోవచ్చు. సో టుడే మనము జీమెయిల్లో ఉన్న ఏఐని ఎంత పవర్ఫుల్గా యూస్ చేసుకోవచ్చో అలానే గూగుల్ డాక్స్ చూద్దాం, షీట్స్ చూద్దాము, స్లైడ్స్ చూద్దాము. గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్తో పాటు గూగుల్ డ్రైవ్ గురించి కూడా చూద్దాము, గూగుల్ వెబ్ గురించి కూడా చూద్దాం. సో అన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. సో దెర్ ఈస్ నో నీడ్ టు యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ. అక్కడ మనం జనరేట్ చేసుకొని సంథింగ్ మనం ఇక్కడ కాపీ చేసుకోవాల్సిన పనే లేదు ఇప్పుడు. సో అందరూ అనుకున్నారు కదా చాట్ జీపీటీ గూగుల్ని బీట్ చేస్తుందని. సో నో వే. చూడండి, గూగుల్ ఆల్రెడీ ఆ గేమ్లో అప్డేటెడే ఉంది. ఏఐ గేమ్లో, ఏఐ రేస్లో ఆల్రెడీ అది మంచి ఫామ్లో ఉంది. చూడండి, అది ఆల్రెడీ జెమినీ ఏఐని రెడీ చేసుకోయింది. సో దెర్ ఈస్ నో నీడ్ టు గో బ్యాక్ టు చాట్ జీపీటీ అండ్ కాపీ ఫ్రమ్ దేర్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. సో నౌ మనం ఫస్ట్ జీమెయిల్లో చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా కంపోజ్ అని ఉంది, ఇక్కడ ఏఐ అని ఉంది. నేను జస్ట్ కంపోజ్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నాకు ఒక ఈమెయిల్ రాయాలనుకుంటున్నాను టు సంథింగ్ మై బాస్ ఆర్ ఎవరో ఒకరు, నాకు నేనే బాస్ అనుకుందాము. సో సిక్ లీవ్ రాద్దాం అనుకున్నాము. సో విత్ ఇన్ సెకండ్స్లో మనం రాసేస్తాను. సో చూడండి, హెల్ప్ మీ రైట్ ఆల్ట్ హెచ్ ఆప్షన్ ఉంది కదా, లేదా మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని రైట్ మీ సిక్ లీవ్ ఫర్ మై టు సెండ్ టు మై బాస్. సో బాస్కి పంపించాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి కదా. సో ఇట్ విల్ అండర్స్టాండ్, ప్రొఫెషనల్ వేలోనే ఇస్తుంది. ఓకే. సో ఇది ఇంటెలిజెంట్ కదా ఏ అనేది. సో చూడండి, డియర్ బాస్ నేమ్ ఐమ్ రైటింగ్ టు. ఓకే. ఓకే, టుడే సంథింగ్ ఇచ్చేసింది. ఓకే. ఇన్సర్ట్ కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రీక్రియేట్ చేసుకోవచ్చు, రిఫైన్ కూడా చేసుకోవచ్చు. ఫార్ములైజ్ చేస్తావో, ఎలాబొరేట్ చేస్తావో, షార్ట్ అండ్ చేస్తావో నీ ఇష్టం. ఓకే. ఇవన్నీ ఆప్షన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. జస్ట్ ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అయిపోయింది, సెండ్ చేస్తే సెండ్ వెళ్ళిపోద్ది. ఓకే, మీకు అర్థమైంది కదా, దట్స్ ఆల్. సో చూడండి, మీరు గూగుల్లో ఇప్పుడు మనము ఈమెయిల్ రాయడానికి ఎక్కడో చాట్ జీపీటీలో క్రియేట్ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయాల్సిన పనే లేదు. గూగుల్ ఆల్రెడీ అప్డేటెడ్ ఇన్ ద గేమ్, ఏఐ గేమ్. ఓకే. సో నెక్స్ట్ మనం ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చో చూద్దాము. నెక్స్ట్ నేను వచ్చేసి
గూగుల్ వెబ్ గురించి చూద్దాం. గూగుల్ వెబ్ అనేది జెమినీ వెబ్ గురించి చూద్దాం. జెమినీ వెబ్ అనేది ఏం లేదండి. జస్ట్ జెమినీ అని ఇయ్యండి. సో, ఇట్స్ జెమినీ ఏఐ అదే. మనం ఇక్కడ వాడుతుంది జెమినీ ఏఐ కదా! ఇందాక హెల్ప్ మీ రైట్ ఆప్షన్ ఇది ఎలా ఇచ్చిందంటే జెమినీ యూజ్ చేసుకుంది. సో, కావాలంటే మీరు ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఈమెయిల్ ఏదైనా ఈమెయిల్‌ని సమ్మరైజ్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం అవన్నీ చూద్దాము. సో, నెక్స్ట్ ఇక్కడికి వద్దాము. సో, జెమినీ ఏఐ అని ఉంది గదా! గూగుల్ జెమినీ. సో, నేను గూగుల్ జెమినీలోకి లాగిన్ అవుతున్నాను. సో, ఆ బ్రౌజర్‌లోకి లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ లాగిన్ అయిపోయిద్ది. సో, నాకు ఆటోమేటిక్‌గా లాగిన్ అయింది. మీరు లేదంటే లాగిన్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు నాది ప్రో వర్షన్ అని ఇక్కడ చూస్తున్నా గదా! సో, మీకు ప్రో వర్షన్ కావాలంటే మీరు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో, ఎవ్రీ యూజర్‌కి గూగుల్ 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. సో, 1 మంత్ అయిపోంగానే అది సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలి మీరు. సో, క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఆల్టర్‌నేట్ ఈమెయిల్ క్రియేట్ చేసుకోనో, లేదా మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ఈమెయిలో లేదా ఆల్టర్‌నేట్ ఈమెయిల్స్ ఉంటే దాంతో మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాడుకోండి. సో, ఈ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. సో, కొద్ది రోజుల తర్వాత తీసేస్తారది. సో, ఫస్ట్ అయితే 1 మంత్ ఫ్రీ అని ఇస్తున్నారు కాబట్టి దానికి యూజర్స్ కావాలి కాబట్టి ఇస్తున్నారు. సో, మనం అది యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే. సో, నేను అది యూజ్ చేసుకుంటున్నాను. అందుకే నాకీ ప్రో అకౌంట్‌లో ఉంది. సో, ఓకే. ప్రో అకౌంట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, అలాంటి అడ్వాంటేజెస్‌లో ఒకటి ఎక్స్‌ప్లోర్ జెమ్స్ అని ఉంది గదా! సో, ఈ జెమ్స్ అనేది ఏంటంటే ఒక సూపర్ స్మార్ట్ ఏఐ రోబోట్‌ని మనకి మనమే క్రియేట్ చేసుకోవడము. సో, నేను రీసెంట్‌గా ఒక సూపర్ స్మార్ట్ రోబోట్ గైడ్ అంటే ఆ రోబోట్‌కి ఏమి పని చెప్పానంటే ఒక టాస్క్ నువ్వు ఒక జురాసిక్ పార్క్ టూర్ గైడ్. సో, నువ్వు డైనోసార్ ఎక్స్‌పర్ట్. ఆయన్ని డైనోసార్ ఎక్స్‌పర్ట్ లాగా ఆ రోబోని ట్రైన్ చేశాను. సో, మీరు కూడా మీరు క్రియేట్ చేసుకొని ఒక రోబోట్ న్యూ జెమ్ అంటే ఇదొక రోబోట్‌ని చూడండి. దానికో నేమ్ ఇయ్యొచ్చు, ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఏం చేయాలి అది? దానికి నేమ్ నేనిచ్చాను. ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాను. అది ఏం చేయాలి? దానికి నాలెడ్జ్ అంటే దాన్ని ఎలా ట్రైన్ చేయాలి? సో, దీని గురించి మీకు కావాలంటే ఒక టోటల్ ఫుల్ వీడియో చేశానండి. సూపర్బ్‌గుంది వీడియో. వెరీ, వెరీ నాలెడ్జబుల్ అండ్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, నా వీడియో నా ఛానెల్‌లో ఆ వీడియో చూసేయండి. సో, మీరు కూడా ఒక రోబోట్‌ని క్రియేట్ చేసి నాకు కామెంట్స్ చేయండి. అండ్ ఆల్సో లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ద వీడియో. సో, అది ఫుల్ వీడియో ఉంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన జెమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. కావాలంటే నువ్వు ఎడిట్ చేసుకొని ఇంకా కొంచెం ట్రైన్ చేసుకోవచ్చు. సో, చూడండి నేను ఎడిట్ చేస్తా మీకప్పుడు అర్థమైతది. చూసారా? నేను ఆయనకి నేమ్ ఇచ్చాను. సో, పర్సోనా. సో, ఆ రోబోట్ ఎలా బిహేవ్ చేయాలి? ఒక ప్లేఫుల్‌గా ఉండాలి. అలాగే టాస్క్ ఏంటిది? డైనోసార్స్ గురించి చెప్పాలి. ఏ టు జెడ్ ఓకే. సో, అతనికి నాలెడ్జ్ నేను ప్రొవైడ్ చేశాను చూడండి. డైనోసార్స్ గురించి నేను ఇక్కడ నాలెడ్జ్ ప్రొవైడ్ చేశాను. సో, అంటే నేను ట్రైన్ చేశాను. ఒక రోబోట్‌ని నేనే ప్రిపేర్ చేశాను. సో, చూసారు గదా! ఇది ఒక రోబోట్. సో, మనము ఇది ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఆ రోబోట్‌ని ఏదైనా డైనోసార్ గురించో ఈయనొచ్చేసి డైనోసార్ ఓన్లీ ఈయన టాస్క్ వచ్చి టూర్ గైడ్. సో, అది కూడా జురాసిక్ పార్క్‌లో. అది కూడా డైనోసార్ ఎక్స్‌పర్ట్. సో, టీరెక్స్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ జురాసిక్ పార్క్ ఇలాంటి చిన్న క్వెషన్స్ అడిగి చూద్దాము. ఎందుకంటే ఫుల్ వీడియో చూడండి మీకు ఫుల్ ఐడియా వస్తది. సో, చూడండి. సో, నేను ఎలా ట్రైన్ చేశానో చూడండి. హలో! హలో దేర్ వెల్కమ్ టు జురాసిక్ పార్క్. ఐ యామ్ యువర్ గైడ్. ఇట్ లుక్స్ లైక్ యూ వాంట్ టు నో అబౌట్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెసిడెంట్ రోర్. సో, చూసారా? డైనోసార్ రెక్స్. ఆయన వాయిస్ చూసారా? సో, ఎంత ఫన్నీగా ఇంట్రెస్టింగ్‌గా ఒక గైడ్ లాగా ఐయామ్ యువర్ గైడ్ అంటున్నాడు. సో, ఫన్నీగా, హ్యాపీగా నాకు ఆ నాలెడ్జ్ అతనికున్న నాలెడ్జ్‌ని షేర్ చేస్తున్నాడు డైనోసార్స్ గురించి. ఓకే. సో, నెక్స్ట్ మీరు కూడా క్రియేట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా! టాప్ డౌన్‌లో. సో, సెట్టింగ్స్ అండ్ హెల్ప్‌లోకెళ్తే మీకు యాప్స్ అని ఉంటుంది. ఈ యాప్స్‌లోకెళ్తే సో, ఇక్కడ మీరు స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే మీకిక్కడ ఇది ఉంది కదా! మీరు ఈ ఆప్షన్ ట్యాబ్ ఆఫ్‌లో ఉండింటది. సో, ఈ గూగుల్ వర్క్ స్పేస్‌కి మీరు ఆన్ చేసుకోండి. అంటే మీరు పర్మిషన్ ఇస్తున్నట్టు. సో, ఈ జెమినీ ఏఐ మీ జీమెయిల్‌ని ఇవన్నిటిని యాక్సెస్ చేయడానికి మీ జీ డ్రైవ్ గాని, గూగుల్ డాక్స్ కానీ ఇవన్నీ యాక్సెస్ చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నట్టు. ఓకే. సో, నేను పర్మిషన్ ఇచ్చాను. నేను ఆఫ్ చేసి, ఆన్ చేస్తే మళ్ళీ క్రెడెన్షియల్స్ అడుగుతది. సో, మీరు అదన్నీ చేయండి. కావాలంటే మీ దగ్గర చూపిస్తాను ఒకసారి. సో, జస్ట్ ఆఫ్ చేశాను గదా! సో, ఇది చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమనేది గూడా ఇప్పుడు చూపిస్తాను. సో, అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో, నేనిప్పుడు ఆన్ చేస్తున్నాను. సో, చూడండి కనెక్ట్ అని వస్తుంది. కనెక్ట్ టోటల్ వర్క్ స్పేస్ కనెక్ట్ అవ్వు అని వస్తుంది. ఓకే. సో, కనెక్ట్ అయింది. సో, నెక్స్ట్ నేనేం చేస్తున్నా ఇప్పుడు న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నాను. సో, చూడండి.
వాట్ ఆర్ ద ఈమెయిల్స్ ఐ రిసీవ్డ్ ఇన్ లాస్ట్ 2 hours. సో చూడండి. సో అది వర్క్ స్పేస్ కనెక్ట్ అయ్యింది కదా. నేను జస్ట్ ఇక్కడ అడుగుతున్నాను, నేను జీమెయిల్ ఓపెన్ చేయట్లేదు. నాకు లాస్ట్ 2 hours ఏదైనా మెయిల్ వస్తే, సో రీసెంట్ మెయిల్ హియర్స్ వాట్ యూ హ్యావ్ రిసీవ్డ్ చూడండి. సో వర్క్ స్పేసెస్ గురించి మెయిల్ వచ్చింది, సిక్ లీవ్ గురించి వచ్చింది. నేను సిక్ లీవ్ మెయిల్ నాకు నేనే సెండ్ చేసే కదా. యూ సెంటే, ఓకే, యూ రిసీవ్డ్ ఎన్ ఈమెయిల్, ఓకే. ఓకే, జాబ్ అలర్ట్స్ పర్ప్లెక్సిటీ గురించి వచ్చింది. సో డైజెస్ట్, ఓకే, జాబ్ డైజెస్ట్. సో చూసారా అసలు. సో మనం ఇంకా అడగచ్చు దీనికి క్వశ్చన్స్. కెన్ యూ సమ్మరైజ్ ద జాబ్ అలర్ట్స్ ఈమెయిల్ ఫ్రమ్ పర్ప్లెక్సిటీ కదా, పర్ప్లెక్సిటీ, ఓకే. సమ్మరీ స్పెల్లింగ్, ఓకే. సో లెట్స్ సీ. సో చూడండి, నేను ఇక్కడి నుంచే నేను మొత్తం యాక్సెస్ చేయగలను, ఎందుకంటే నేను అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ పర్మిషన్ ఇచ్చా కాబట్టి. ఇది గూగుల్ జెమినీ వెబ్, ఓకే. నేను వెబ్లో ఏ యాప్ వాడుతున్నాను, జెమినీ యాప్ని, ఏ యాప్ని, ఓకే. సో చూసారా, ఆటోమేటెడ్ ఈమెయిల్. నేను ఒక జెమినీ ఆటోమేషన్ ఎలా చేయాలి మన పర్ప్లెక్సిటీ యూజ్ చేసుకొని అని కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. అది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను షార్ట్స్ చేశాను, వీడియోస్ చేశాను పర్ప్లెక్సిటీ మీద, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవి కూడా చూసేయండి, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. నేను చూడండి, పర్ప్లెక్సిటీ యూజ్ చేసుకొని ఆటోమేట్ చేశాను. నాకు ఎవ్రీడే నాకు 245 మెయిల్ రావాలి అన్నట్టు. అది కూడా నాకు డేటా అనలిస్ట్ జాబ్స్, రీసెర్చ్ అసోసియేట్ రోల్స్ నాకు కావాలి. సో జాబ్ కలెక్ట్స్, జాబ్ పోస్టింగ్స్ ఇవన్నీ, ఓకే. మీకు అర్థమవుతుంది కదా. మీరు ఆ వీడియో చూడండి, ఇంకా మంచి ఐడియా వస్తుంది, వీడియో అండ్ షార్ట్స్, ఓకే గైస్. ఇంకా మనం దీంతో చాలా చాలా చేయొచ్చు. సో మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను ఇంకోటి ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఇంకా క్వశ్చన్ అడుగుదాము దీన్ని. నేను న్యూ చాట్ ఓపెన్ చేస్తాను, ఓకే. న్యూ చాట్ ఓపెన్ చేద్దాము. కెన్ యూ గివ్ మీ 5 మార్కెటింగ్ ఐడియాస్ టు గ్రో మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ సీ. సో చూడండి, 5 అడిగితే 5 ఇస్తుంది, 1 అడిగితే 1 ఇస్తుంది, 10 అడిగితే 10 ఇస్తుంది. సో చూడండి, 5 ఐడియాస్ ఇచ్చింది, ఓకే. మీరు చూడొచ్చు, ఆప్టిమైజ్ ఫర్ యువర్ యూట్యూబ్ ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. So search engine optimization, cross promote on social platform, social media. Do not rely solely on YouTube algorithm. Actively promote your videos on అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. నేను ఇది ట్రై చేయాలి, నేను ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. సో అదర్ కూడా ట్రై చేయాలని కూడా కుదరట్లేదు, అదర్ ప్లాట్ఫామ్స్లో టైం ఉండట్లేదు. సో ఇప్పటి నుంచి నేను అది కూడా చేస్తాను, విత్ ఇన్ షార్ట్ టైంలో నేను ఆ పని చేస్తాను. సో నేను యూజ్ చేసుకుంటాను, నేను మరీ కూర్చొని నీట్గా చదువుకుంటాను దీని గురించి. ప్రస్తుతానికి అయితే మీరు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో దీన్ని కావాలంటే నువ్వు రీచెక్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ చూడండి, ఇంకొక ఆప్షన్, ఇక్కడ ఇక్కడ క్లిక్ చేశారు కదా, 3 డాట్స్, మనం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం డబుల్ చెక్ ద రెస్పాన్స్ కూడా చేసుకోవచ్చు, ఓకే. నేను మనం డబుల్ చెక్ చేస్తుంది ఇది. సో ఇది ఎప్పుడు ఎక్కువ యూజ్ అయ్యింది అంటే, ఫ్యాక్ట్స్, ఏదైనా మనం ఫ్యాక్ట్స్ అడిగినప్పుడు కానీ, ట్రివియా అడిగినప్పుడు కానీ, ఇలాంటి వాటికి మనము రీచెక్ చేసుకోవడానికి మనము వికీపీడియా మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు జస్ట్ డబుల్ క్లిక్ ద రెస్పాన్స్ అని ఇస్తే వర్క్ అవుతుంది. సో లెట్స్ ట్రై దట్. సో ఇది ఫ్యాక్ట్స్ ఏం లేవు దీంట్లో, బట్ నేను దాన్ని క్లిక్ చేసి మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నాను, ఓకే. ఓకే గైస్, చూస్తున్నారు కదా ఇది, ఓకే. సో ఇంకా మనము ఈ జెమినీ పవర్ని ఇంకా అదర్ గూగుల్ యాప్స్లో దీన్ని అడ్వాన్స్ లెవెల్లో చూద్దాం. సో నెక్స్ట్ జీమెయిల్ అయిపోయింది, గూగుల్ జెమినీ వెబ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం గూగుల్ వర్క్ స్పేసెస్ క్లిక్ చేద్దాము. నెక్స్ట్ మనం గూగుల్ డాక్స్లోకి వెళ్దాము, గూగుల్ డాక్యుమెంట్స్. సో గూగుల్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదండి, గూగుల్ డాక్యుమెంట్ అంటే ఒక మ్యాజికల్ నోట్ ప్యాడ్, ఓకే. సో ఇది ఒక మ్యాజికల్ నోట్ ప్యాడ్ అన్నమాట. సో ఇక్కడ మనము స్టోరీస్ కానీ, ఏదైనా రిపోర్ట్స్ కానీ అన్నీ జనరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము వీటిని మన ఫ్రెండ్స్కి కానీ అదర్ మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు. సో రియల్ టైం అంటే వాళ్ళు మనం ఒకటేసారి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మ్యాజికల్ నోట్ ప్యాడ్ లాంటిది, ఓకే.
సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో జనరేటెడ్ డాక్యుమెంట్ హెల్పింగ్ రైట్ టెంప్లెట్స్ మోర్ అని ఉంది కదా, నేను మోర్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి బిల్డింగ్ బ్లాక్స్ అని ఉంది. సో నాకు ఈ మీటింగ్ నోట్స్, ఈమెయిల్ డ్రాఫ్ట్స్ చూడండి, ఏ సమ్మరీ. ఓకే, సో మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. నేనేం చేస్తానంటే ఒక సింపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. రివ్యూ ట్రాకర్, టీమ్ చూడండి ఇవన్నీ మనకి ఇప్పుడు సింపుల్గా అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇప్పుడు జనరేటెడ్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తాను. జనరేటెడ్ డాక్యుమెంట్ క్లిక్ చేసి నేను ఇక్కడ క్రియేట్ మీ ఏ ప్లాన్ ఫర్ మై ఓకే న్యూస్ లెటర్ వేగన్ టైప్. సో చూడండి, లెట్స్ క్రియేట్ జస్ట్ మీకు ఒక ఐడియాని మనం జస్ట్ చెప్పడం. సో మీరు ఇదే చాట్ జీపీటీలో కూడా చేయొచ్చు, కానీ అక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేయాల్సిన పని లేదు. ప్లస్ ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మీకు. ఆప్షన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు చూడండి, లెట్ ఇట్ జనరేట్, ఆఫ్టర్ దట్ ఐ విల్ షో యూ. ఓకే, సో చూడండి అమేజింగ్, వావ్. అక్కడ చూడండి ఇమేజెస్ కానీ, ఈవెంట్స్ కానీ, హైలైట్స్ కానీ, ప్రోగ్రామ్ గురించి నాకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వచ్చేసింది. ఓకే, సో చూడండి ఫైల్స్ ఇచ్చింది, ఏ టు జెడ్ ఇచ్చింది. ఓకే, సో చూడండి మరి ఇక్కడ మనకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు ఇలా క్లిక్ చేసుకున్న హైలైట్స్. సో ఓకే, సో చూడండి కావాలంటే ఇమేజ్ని రీప్లేస్ చేసుకోవచ్చు, రీసైట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రీపొజిషన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ, ఇంకా కావాలంటే ఇంకా ప్రొఫెషనల్ వేలో కావాలంటే ఇంకా ప్రొఫెషనల్ హెల్ప్ రైట్ ఆప్షన్ ఉంది కదా, ఇది హైలైట్ చేసుకొని ఇంకా ప్రొఫెషనల్ వేలో కావాలంటే ఇంకా ప్రొఫెషనల్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. రీఫ్రెష్ అని ఉంది కదా, కావాలంటే మోర్ ఎలాబరేట్ చేయొచ్చు, మోర్ ఫార్మల్ చేయొచ్చు, మోర్ క్యాజువల్ చేసుకోవచ్చు. సో చూడండి హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. సో మనము దీన్ని క్రియేట్ చేయడానికి మనకి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది కదండి. అదే చూడండి నేను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్రియేట్ చేశాను. దట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో చూసారు కదా, ఇంకా కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు చూడండి, సో నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఇంకా మనం అడ్వాన్స్డ్ లెవెల్లో దీన్ని చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మన టాప్, ఇక్కడ చూడండి ఈ ఈ ప్రతి యాప్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అన్నాం కదా. ప్రతి గూగుల్ ఫేవరెట్ యాప్స్లో, వర్క్ స్పేసెస్లో మనకి ఇక్కడ టాప్ రైట్లో, అంటే టాప్ రైట్ అంటే పైన టాప్ రైట్లో ఉంటుంది ఆస్ జెమినీ. క్లిక్ చేసుకోండి. మనం ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ గురించి క్వశ్చన్ అడుగుదాం. డస్ దిస్ డాక్యుమెంట్ టాక్ అబౌట్ జిమ్? సో చూడండి, సో దాన్ని నేను క్వశ్చన్ అడుగుతాను. నో, దిస్ డాక్యుమెంట్ డస్ నాట్ టాక్ అబౌట్ జిమ్ ఎక్విప్మెంట్. ఇట్స్ ఎ న్యూస్ లెటర్ ఫర్ ఎ 1 month వేగన్ డైట్ ప్రోగ్రామ్. చూడండి ఇంకా కావాలంటే వాట్ ఈస్ ద పర్పస్, సమ్మరైజ్ చేయమంటే సమ్మరైజ్ చేస్తుంది, హైలైట్ చేయమంటే హైలైట్ చేస్తుంది. కెన్ యూ సమ్మరైజ్ దిస్ అంటే మీకు ఏదైనా డాక్యుమెంట్ ఉందనుకుందాము, వెంటనే మీరు క్రియేట్ చేయలేదు, కానీ మీ దగ్గర ఒక లాంగ్ డాక్యుమెంట్ ఉందనుకుందాము. ఓకే, అప్పుడు దాన్ని మీరు టోటల్ చదవడానికి టైం లేదనుకుందాం, లేదా ఓపిక లేదనుకుందాం. అప్పుడు మనం జస్ట్ ఇలాగ ఆస్క్ జెమినీ క్లిక్ చేసి కెన్ యూ సమ్మరైజ్ దిస్ డాక్యుమెంట్. చూడండి, దట్స్ ఇట్. It will summarize your so this newsletter introduces a vegan one highlighting weekly meal plans, okay, nutritional guidance, recipe ideas, community support, Q&A sessions, getting started guide, how to start, okay, getting started to kick off your program, you can recommend getting started guide, okay, upcoming events, okay, don't miss our introductory webinar. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మనం న్యూస్ లెటర్ని. ఓకే, ఓకే, యూ గాట్ ఇట్. సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. సో ఇలా మనం అడ్వాన్స్డ్ లెవెల్లో దీన్ని వాడుకోవచ్చు జెమినీ ఏఐని గూగుల్ డాక్స్లో. సో నెక్స్ట్ గూగుల్ షీట్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో గూగుల్ షీట్స్ ఉంది కదా, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. గూగుల్ షీట్స్ మన వర్క్ స్పేసెస్లో ఉన్న గూగుల్ షీట్స్ని క్లిక్ చేశాను. సో గూగుల్ షీట్స్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఎ మ్యాజికల్ నోట్ బుక్ లాంటిది. ఓకే, ఆ బుక్లో ఏంటంటే మనకు కావాల్సిన వాటిని మీన్ చూడండి మంత్లీ బడ్జెట్ కానీ, యాన్యువల్ బడ్జెట్ కానీ, ఇలాగా టేబుల్స్ అండ్ కాలమ్స్లో ఇలా ఉంటుంది. ఇలాంటివి మనం టేబులర్ కాలమ్ ఫార్మాట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఇక్కడ నేను జెమినీ అని క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ ఎ టేబుల్ టు కంపేర్ బిజినెస్ స్ట్రాటజీస్ అని అడుగుతుంది. సో నో, నేను వచ్చేసి మనం ఓన్గా ఒకటి క్రియేట్ చేద్దాము.
create a table to calculate the monthly expenditures for my street food business. Orange monthly expenditure. Okay, let's see. Okay, let's try. సో గైస్ చూసారు కదా, వావ్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు కావాల్సిన ఓకే. సో గైస్ చూసారు కదా, ఏ టు జెడ్ ఇలా మనము సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవడమే కాదు, మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఏ కాలమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టేటస్. చూడండి, క్రియేటెడ్ ఏ బార్ చార్ట్ షోయింగ్. చూడండి, బార్ చార్ట్ కూడా ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత సో క్రియేట్ ఏ బార్ చార్ట్. సో చూడండి, లెట్స్ ఓకే. సో ఇంకా కావాలంటే మనము ఫార్ములాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చార్ట్స్ ఓన్లీ. సో చూడండి, నేను కావాలంటే బార్ చార్ట్ కూడా ఇన్సర్ట్ చేశాను. అంటే మనము డేటాని అనలైజ్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, అండ్ నేను ఇంకోటి చేస్తాను. ఇది న్యూస్. ఓకే, సో ఇంకోటి చూడండి, ఇక్కడ మనము చెప్పాను కదా, క్రియేట్ ఏ ఫార్ములా ఫర్ ద టు ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్. నేను అది క్లిక్ చేస్తున్నాను చూడండి. సో మనకి ఎక్సెల్లో ఫార్ములాస్ క్రియేట్ చేయడానికి నాకు ఒకప్పుడు చాలా చాలా టైం పట్టేది అన్నమాట. నేను ఎక్సెల్లో ఎక్స్పర్ట్ కాదు, కానీ ఎక్సెల్ యూజ్ చేస్తాం కదా మనం జాబ్స్లో. సో అప్పుడు చాలా చాలా టైం పట్టేది అన్నమాట. నాకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదే మనం చాట్ జీపీటీని కూడా అడగచ్చు. కానీ మనం ఈ డేటాను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చాట్ జీపీటీని ఫార్ములా అడగాలి. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి ఎంత టైం సేవ్ అవుతుంది సింపుల్గా. సో ఇన్సర్ట్ అడిగితే ఇన్సర్ట్, ఇప్పుడు మనం నా ఫార్ములా కొట్టాను, జస్ట్ ఇన్సర్ట్ చేయమంటే ఇన్సర్ట్ చేసేస్తుంది. దట్స్ ఇట్. సో చూడండి, దట్స్ ఆల్. మనం ఫార్ములాస్ని కూడా మనం సింపుల్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసాము, టేబులర్ కాలమ్ని క్రియేట్ చేసాము, ఎడిటబుల్లో ఉంది, యాడ్ చేసుకోవచ్చు రోస్, అండ్ ఆల్సో ఫార్ములాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్ అండ్ ఆల్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఏ మినిట్స్ ఆఫ్ టైంలో. సో హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ సేవింగ్, అండ్ ఆల్సో మన ప్రొడక్టివిటీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ సో మీకు అర్థమవుతుంది దీని పవర్. సో గైస్, మీరు చాట్ జీపీటీలో కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు కదా. అంటే మీరు అవన్నీ చేయడానికి టైం పట్టింది కదా. సో వై వీ నీడ్ టు వేస్ట్ ద టైం. జెమినీ ఏఐ మనకి ఇన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇంకా దానికంటే ఎక్స్ట్రా ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది డైరెక్ట్ ఒక ఎక్సెల్ షీట్ ప్రొవైడ్ చేస్తే నువ్వు ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ డైరెక్ట్ నువ్వు అడిగిన టేబులర్ కాలమ్ గురించి క్వశ్చన్స్ అడగడానికి ఏ టు జెడ్ ఉంది. ఓకే, సో గైస్, దట్స్ ద పవర్ ఆఫ్ జెమినీ ఏఐ. అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ జెమినీ ఏఐ. మనకి ఎలా అన్ని ఫేవరెట్ యాప్స్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో వేరే చూద్దాము, వేరేది ఏదైనా. సో నెక్స్ట్ నేను గూగుల్ డ్రైవ్లోకి వెళ్తున్నాను చూడండి. మనం నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ చూద్దాం ఇప్పుడు. సో కావాలంటే మీకు జెమినీ ఏఐ వెబ్ యాప్ ఇక్కడ కూడా ఉంది చూడండి. సో ఇక్కడ జెమినీ అని ఉండేది ఏంటిది అనుకున్నారు. సో మనం ఇది క్లిక్ చేయగానే సో చూడండి, అదే ఓపెన్ అయింది. నేను జెమినీ వెబ్ మనం మాట్లాడుకున్నాం కదా, సో అదే ఓపెన్ అయింది. అది కూడా ఒక యాపే కాబట్టి. ఓకే, నేను వెబ్లోకి వెళ్ళి జెమినీ ఏఐ అని సెర్చ్ చేసి వెళ్ళాను, కానీ అది కూడా ఒక యాపే కదా గూగుల్ వాళ్ళది. సో నెక్స్ట్ నేను గూగుల్ డ్రైవ్ గురించి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు గూగుల్ డ్రైవ్ మీకు తెలుసు కదా. గూగుల్ డ్రైవ్ నేనైతే ఎక్కువ చాలా ఎక్కువ వాడతాను గూగుల్ డ్రైవ్ని. ఎందుకంటే నాకు కావాల్సిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడానికి కానీ, నా ఇన్ఫర్మేషన్ని కానీ నేను పెట్టుకుంటాను. అంటే ఓకే, సో చూడండి, ఇక్కడ కూడా టాప్ రైట్లో చూస్తున్నారా, ఇంటిగ్రేట్ అయి ఉంది ఆస్ జెమినీ. జస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇప్పుడు నేను ఓపెన్ చేయాల్సిన పనే లేదు. వీగన్ లైఫ్ ప్రోగ్రామ్ న్యూస్ లెటర్ అని ఉంది కదా. సో నేను ఏం చేస్తా అంటే జస్ట్ ఇక్కడే అడుగుతాను, కెన్ యూ సమ్మరైజ్ ద
వేగన్ డైట్ లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే ఇంకా చూద్దాము. సో ఉండండి, నేను ఇంకా ఏదైనా ఉంటే చూస్తాను. నా వీడియోస్ ఉన్నాయి కానీ ఓకే, పర్ప్లెక్సిటీ ఏలో ఏం లేదు, కానీ ఏ గేట్వే టీవీలో ఏమైనా ఉన్నాయో చూద్దాము. సో ఓకే, కెన్ యూ సమ్మరైజ్ ద ఏఐ సెలెక్ట్ టాస్క్ పీడిఎఫ్? చూడండి, ఇప్పుడు నేను అది ఓపెన్ కూడా చేయలేదు, నేను కూడా మర్చిపోయా దాంట్లో ఏమని ఉందని. సో దిస్ పీడిఎఫ్ outlines and provides sample prompts related to creative analysis. It includes prompts for analyzing emotional tone, evaluating brand slogan, critiquing pitch ideas. ఓకే, సో చూసారా, ఆ పీడిఎఫ్ కావాలంటే ఆ పీడిఎఫ్ ఇచ్చింది, నేను డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో ఇక్కడ నేను ఉన్నాను ఆల్రెడీ. సో ఇక్కడి నుంచే మనం చూస్తాం. లేదు మనము ఇక్కడున్న జెమినైలో అడిగామనుకోండి సేమ్ క్వశ్చన్, అప్పుడు కూడా ఆ లింక్ ప్రొవైడ్ చేసేది కదా. సో మనము ఆ లింక్ ని క్లిక్ చేసి కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నేను జెమినై అడిగాను అనుకోండి, సేమ్ క్వశ్చన్, లెట్స్ అది చూస్తాను, చెప్తాను. ఓకే, సో ఇట్ విల్ అండర్స్టాండ్, నాకు తెలిసి ఇట్ విల్ అండర్స్టాండ్, అది నా డ్రైవ్ లో ఉంది ఏ సెలెక్ట్ పీడిఎఫ్ అనేది. సో అది నాకు అక్కడికి అది ఫైండింగ్ చూడండి, సోర్సెస్ ఇచ్చింది ఏంటిది, అదే కదా మరి నా డ్రైవ్ లో ఉంది కదా. మీరు డైరెక్ట్ డ్రైవ్ లోకి వెళ్ళిన ట్రై చేసి నేను ఇక్కడి నుంచి ట్రై చేసాను, అలాంటప్పుడు చూడండి నాకు లింక్ ఇచ్చింది, నేను జస్ట్ క్లిక్ చేస్తా అంతే. ఓకే, సో చూడండి, ఏ గేట్వే టీవీ 14 పేజెస్ ఉంది. నేను వాట్ ఈస్ రీజనింగ్ మోడల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, డీప్ సీక్ ఏఐ, చాలా రీజనింగ్ మోడల్స్ గురించి, ఆ, మనకి ఎప్పుడు ఎలా వాడాలి అని చాలా నేను రీసెర్చ్ చేసి నేను ప్రిపేర్ చేసుకున్న పీడిఎఫ్ ఇది. సో చూస్తున్నాను కదా, నేను దీని మీద వీడియో చేయాలనుకున్నా, బట్ ఇంతవరకు చేయలేదు. బట్ ఎప్పుడో ఒకసారి దీని మీద కూడా వీడియో చేస్తాను, ఎందుకంటే మనకి రెగ్యులర్ మోడల్స్కి రీజనింగ్ మోడల్స్కి డిఫరెన్స్ మీకు అర్థం అవ్వడానికి. అదంతా మీకు చాట్ జీపీటీలో చూపిస్తాను దా పీడిఎఫ్ గురించి. సో ఆ పీడిఎఫ్ గురించి ఇప్పుడు అంత మాట్లాడాలనుకోవట్లేదు. సో గైస్ మీకు అర్థమైందా, సింపుల్గా ఒక క్లిక్కబుల్ లింక్ కూడా ప్రొవైడ్ చేసింది. సో గూగుల్ డాక్స్, గూగుల్ డ్రైవ్లో కూడా చూసాం కదా మనం ఎంతగా యూజ్ అవుతుందో, మనకు కావాల్సినట్లు మనము జెమినీ ఏఐని ఇక్కడ కూడా వాడుకోవచ్చు. సో గైస్, ఇంత పవర్ఫుల్ జెమినీ ఏఐని ప్రతి మన గూగుల్ వర్క్ స్పేసెస్లో, సో గైస్ ఇంత పవర్ఫుల్ జెమినీ ఏఐని ఇంటిగ్రేట్ చేశారు ఐ మీన్ మన ఫేవరెట్ గూగుల్ యాప్స్లో ఇన్ గూగుల్ వర్క్ స్పేస్. సో అది వాడుకోండి, నేర్చుకోండి. చూడండి, నేను అడ్వాన్స్డ్గా మీకు నేర్పిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా. సో గూగుల్ స్లైడ్స్ మనం ఎందుకు వాడతాం? ప్రజెంటేషన్కి, ఏదైనా ప్రజెంట్ చేయడానికి. అంటే మనం దేని గురించైనా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఒక 10th క్లాస్, ఐ మీన్ 8th క్లాస్ 6th క్లాస్ అబ్బాయి ఒక టైగర్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైగర్స్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుందాం, అలాంటి ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు అబ్బాయి ఏం చేశాడు, కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని, ఇది బెంగాల్ టైగర్, లేకపోతే ఇది సెర్బియన్ టైగర్, ఇది ఎక్కడ ఉంటుంది సెర్బియాలో, ఐ మీన్ ఇది కూల్ ప్లేసెస్ లో ఉంటుంది, అలాగా. లేకపోతే ఈ బెంగాల్ టైగర్ ఇది ఎక్కడ ఉంటుంది, ఏ జంగిల్లో ఉంటుంది, అలాంటివన్నీ ప్రిపేర్ చేస్తాం కదా స్లైడ్స్. సో మనము అలాంటి స్లైడ్స్ ని ఒకటి ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తున్నాం కదా బ్లాంక్ ప్రోగ్రామ్, బ్లాంక్ ప్రెజెంటేషన్. సో చూడండి జెమినీ, సో అది మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, so generate an image. So no, I don't want to generate an image. If you want to generate an image, you can generate an image. If you want to write something, you can use help me write option to write anything. బట్ మనం ఇక్కడ డైరెక్ట్లీ ఒకటి ప్రిపేర్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ చూడండి, నేను జెమినై అని క్లిక్ చేస్తాను. సి వాట్ జెమినై కెన్ డూ హియర్. ఓకే, హియర్ ఇది దట్ ఈస్ ఆస్కింగ్. సో క్రియేట్ ఎ స్లైడ్. ఓకే, నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఎ స్లైడ్ ఫర్ మై 4 పేజెస్ అందామా, 4 స్లైడ్స్ అందామా. ఓకే, ఓకే, క్రియేట్ స్లైడ్ అన్నాను, ఎందుకంటే ఒకటే స్లైడ్ ప్రిపేర్ చేస్తుంది. క్రియేట్ మీ ఏ ప్రజెంటేషన్ ఓకే, మనం అడగడంలో ఉంటుంది క్వశ్చన్ ఎప్పుడే కానీ, మెయిన్గా అది గుర్తుపెట్టుకోండి. దాన్నే ప్రాంప్టింగ్ అంటారు. ఏని మనం అడిగే దాన్నే ప్రాంప్టింగ్ అంటారు. ప్రాంప్టింగ్ అంటే జనరల్గా
ఇప్పుడు చూడండి ఇది మన ఎందుకు అంత అడ్వాన్స్ అంటున్నా అంటే ఏఐ. సో చూడండి మన జనరల్ ఇంగ్లీష్‌ని తీసుకొని అది మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే దీనిని ఎల్ఎల్ఎమ్స్ అంటారన్నమాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దీన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌తో ట్రైన్ చేసుంటారు. సో ఇట్ కెన్ అండర్‌స్టాండ్ ఈ సింపుల్ ఇంగ్లీష్. సో ఇప్పుడు మనము కోడింగ్ ఇవన్నీ అందుకే ఇప్పుడు ప్రాంప్టింగ్ అనేది అంత పాపులర్ అవుతుంది. ఎందుకు? సింపుల్‌గా మనము ఏదో ఈ వర్డ్స్‌తో క్రియేట్ చేస్తున్నాం. అంటే మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాం కదా! మనం తెలుగులో కూడా మాట్లాడొచ్చు. జస్ట్ తెలుగు కూడా అర్థం చేసుకుంటది ఇది. ఓకే. చూడండి. అదే మనం పర్ఫెక్ట్‌గా అడగడాన్ని అది పర్ఫెక్ట్‌గా క్రియేట్ చేయాలంటే పర్ఫెక్ట్‌గా అడగాలి కదా! దాన్నే ప్రాంప్టింగ్ అంటారు. సో ఇప్పుడు చూడండి క్వెషన్ క్రియేట్ మీ ఎ స్లైడ్ అంటే అది ఒకటే స్లైడ్ క్రియేట్ చేసి ఉండేది. సో క్రియేట్ మీ ఎ ప్రెజెంటేషన్ ఫర్ మై 1 మంత్ వేగన్ డైట్. సో చూడండి 1 మంత్ ప్రోగ్రామ్ ఆన్ vegan diet. Okay, let's see. Okay, right now I can create only one slide at a time for best results. Sure, no problem. ఖచ్చితంగా దాని కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తాను. సో చూడండి సింపుల్గా 1 మంత్ ప్లాన్ ఇచ్చేసింది. నేను ఏం చేస్తాను, జస్ట్ ఇన్సర్ట్ కొడతాను. సో నేను ఏం చేస్తా, గివ్ మీ అంటే అనదర్ ఆప్షన్ యాడ్ అనదర్ వన్ మోర్ స్లైడ్ అన్నాము. లెట్స్ సీ. సో చూసారు కదా వన్ స్లైడ్ అట్ ఏ టైం కాబట్టి మనం 1 మంత్ క్రియేట్ చేసుకుంటూ పోదాం, నో ఇష్యూస్. సో ఇప్పుడు చూసారు కదా ఎంత సింపుల్ గా నేను ఈ ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేశాను. అదర్వైజ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కరెక్టా కదా? ఓకే. సో చూస్తున్నారా ఫస్ట్ స్లైడ్ సెకండ్ స్లైడ్ చూస్తున్నారు కదా డిఫరెన్స్. సో ఓకే ఇంకో స్లైడ్ ప్రిపేర్ చేయమంటే ఇంకో స్లైడ్ ప్రిపేర్ చేసింది. సో మీకు స్టైల్ మార్చమంటే స్టైల్ మార్చింది. ఇంకా ఇవన్నీ చేంజెస్ చేసుకోవాలంటే మీరు అవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి కావాలంటే అవన్నీ చూడండి. ఇది కూడా రిమూవ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. అది జెమినీ యూజ్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏ టు జెడ్ మనం ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఓకే. ఇది ఇది చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు, థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. అన్ని చేంజ్ చేసుకోవడానికి ఎంత ఈజీగా థింగ్స్ ఎంత సింపుల్ గా ఈజీ వేలో ఉన్నాయి చూడండి థింగ్స్. ఓకే. సో మీకు ఇప్పుడు ద పవర్ ఆఫ్ ఇప్పుడు చూడండి మనం సింపుల్ గా నేను ఎక్కడికో వెళ్ళి క్రియేట్ చేయాల్సిన పని లేకోకుండా జస్ట్ మన ఫేవరెట్ యాప్స్ లో మీకు ఈ సింబల్ కనిపించగానే క్లిక్ చేసి యూజ్ చేసుకోండి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ జెమినీ ఏఐ. నేనైతే మన రిజల్ట్స్ కి మైండ్ బ్లోన్. అసలు ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయి చూడండి. దేంట్లో అయినా డాక్యుమెంట్ గూగుల్ డాక్స్ లో కానీ, మనకి షీట్స్ లో కానీ, దీంట్లో స్లైడ్స్ లో కానీ, జీమెయిల్ లో కానీ మనము యూజ్ చేసుకున్నాం. ఇలాగా అన్నిట్లో మనం ఎలా ఎలా యూజ్ చేసుకున్నామో చూసాం కదా. సో ఇక్కడ ఇంకోటి కూడా ట్రై చేద్దాం, గూగుల్ వీడియోస్. ఓకే, గూగుల్ వీడియోస్ గురించి కూడా చూద్దాము. ఓకే. సో ఫస్ట్ గూగుల్ వీడియోస్ లోకి వెళ్ళడానికి మనము జెమినీ ఏ వెబ్ లోకి వెళ్ళాలి. ఓకే. సో వెబ్ లోకి వెళ్ళి ఇప్పుడు చూస్తున్నారు కదా గూగుల్ VO3 వీడియోస్ అని చెప్పి అవి ఇవి అని చూపిస్తున్నారు కదా. వాళ్ళు సో మెనీ థింగ్స్ వీడియోస్ క్రియేట్ చేసి, సో చూడండి ఎంత బాగా క్రియేట్ చేస్తుందంటే ఇది. సో ఇప్పుడు కానీ మనము వీడియో క్రియేట్ చేయడానికి న్యూ చాట్ అడుగుతుంది అది. షూర్, నో ఇష్యూస్. ఓకే. సో ఒక మంచి వీడియో ప్రిపేర్ చేద్దాము. టూల్స్ క్లిక్ చేసుకొని మనం వీడియోస్ విత్ వీడియో క్లిక్ చేసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫోటో ఇస్తున్నాను. సో డౌన్లోడ్స్ లోకి వెళ్ళి నా ఫోటో ఒకటి ఇస్తున్నాను. అదే మీకు చెప్పాను కదా జురాసిక్ పార్క్ క్రియేట్ చేద్దాం అనేది. సో చూడండి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్ ని. సో ఆ ప్రాంప్ట్ అంటే సో చూసారు కదా. సో ఈ సౌత్ ఇండియన్, సౌత్ ఏషియన్. సో ఆల్రెడీ మన ప్రాంప్ట్ ఉంది. సో ఆ ప్రాంప్ట్ నేను ఇచ్చాను చూడండి. ఆ ప్రాంప్ట్ ఎలా ఇచ్చానో చూడండి. ఇప్పుడు వీడియో జనరేట్ చేయడానికి నేను ఒక ఇమేజ్ ఇచ్చాను రెఫరెన్స్ గా, అండ్ ఆల్సో ప్రాంప్ట్ ఇచ్చాను. సో చూడండి, టూర్ గైడ్ స్టాండింగ్ ఇన్ ఏ లస్ జంగిల్ సరౌండెడ్ బై డైనోసార్స్, ద గైడ్ వేర్స్ ఏ క్యాప్. సో మీరు ఇమేజ్ చూస్తానంటే మీకు ఈ ఇమేజ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఎలా సో చూడండి ఇది ఇమేజ్. ఓకే, నేను చెప్పాను కదా మనము అది క్రియేట్ చేశాం కదా గూగుల్ జిమ్. దాంట్లో టూర్ గైడ్ ఉన్నాడు కదా, అతని కదా ఇది ఇమేజ్. అతని తగ్గట్టు ఒక టూర్ గైడ్, జురాసిక్ పార్క్ టూర్ గైడ్ నేను క్రియేట్ చేశాను. ఇదే లస్ జంగిల్. సో దీన్ని వీడియోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాను, అది కూడా ఏదైనా క్రియేట్ చేశాను నేను. ఆ ఏ ఇమేజ్ ని నేను ఇప్పుడు వీడియోలకి గూగుల్ వీడియోస్ ఉపయోగించి చేంజ్ చేస్తున్నాను. సో గైస్ జస్ట్ ఇచ్చిన తర్వాత నేను క్లియర్ ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి. నాకు ఏమేమి కావాలో, ద జంగిల్ లీవ్స్ వే జెంట్లీ ఇన్ ద బ్రీజ్, ద whole scene feels cinematic, adventurous and lively, as if parts of a real Jurassic Park tour. సో ఇదండి నా ప్రాంప్ట్. సో లెట్స్ సీ ద రిజల్ట్.
నాకు 1 మినిట్ 2 మినిట్స్ టైం తీసుకుంది. సో 1 మినిట్ 2 మినిట్స్ టైం తర్వాత వండర్ఫుల్ వీడియో జనరేట్ అయింది. గైస్ చూడండి వీడియో ఎంత అమేజింగ్ గా జనరేట్ అయిందో నేను ప్లే చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి జస్ట్ 7 మినిట్స్ సెకండ్స్ 78 Welcome everyone to Jurassic Park. వావ్. As you can see, we have some incredible residents here. సో చూడండి నాకు తెలియదు మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో, ఇక్కడ దీనికి వాయిస్ కూడా ఉందన్నమాట. సో వెల్కమ్ టు జురాసిక్ పార్క్ అని వస్తుంది. సో మీకు వినిపించకపోయింటే వాయిస్ నేను అందుకే మ్యూట్ చేశాను. వినిపించింటే ఓకే, వినిపించకపోయినా కూడా ఓకే. సో వాయిస్ కూడా వచ్చింది చూసారు కదా, ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. అసలు అమేజింగ్. గూగుల్ వీడియోస్ చూడండి ఎంత పవర్ఫుల్ అయిపోయిందో. సో ప్రతి రిజల్ట్ ప్రతిదీ అమేజింగ్ గా ఉంది అసలు. సో గైస్ చాట్ జీపీటీనే కాదు, జెమినై ఏఐ కూడా ఈ ఏరియాస్ లో చాలా చాలా ఫాస్ట్ గా ఉంది. ఓకే, సో మనము ఎప్పుడే గానీ ఏది తక్కువగా అనుకోకూడదు. సో మనం ఇన్ని రోజులు అనుకున్నాం కదా చాట్ జీపీటీని నేను గూగుల్ ని డౌన్ చేస్తుందేమో అని. దేర్ ఇస్ నో వే నౌ. సో గూగుల్ ఏఐ ఇస్ ఐ మీన్ జెమినై ఏఐ ఇస్ సో పవర్ఫుల్. ఓకే ఓకే గైస్, ఇంతటితో వీడియో స్టాప్ చేస్తున్నాను నేను. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ గెయిన్ చేశారనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను చూపించినటువంటి. ఓకే, జెమినై ఇంత పవర్ఫుల్ మీకు కూడా అర్థమవుతుంది. సో 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 గైస్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అవర్ ఛానల్. సో అరౌండ్ 70 వీడియోస్, ఈ వీడియోతో 71 అవుతుంది అప్లోడ్ చేసిన తర్వాత. సో గైస్ జెమినై ఏఐస్ చూడండి, జెమినై ఏఐస్ ని ఉపయోగించి మనము ఒక సొంత రోబోట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించాను. ఇంకా కావాలంటే పర్ప్లెక్సిటీ ఏఐని ఫుల్ గా వాడు. ఇది చూడండి నాకు టాప్ వ్యూస్ వచ్చింది 17K వ్యూస్. ఇది టాప్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే చాట్ జీపీటీ 5 లేటెస్ట్ వర్షన్ చూపించాను. డీప్ సీక్ ఏఐ ద రీజనింగ్ మోడల్ ఆఫ్ కింగ్ ఎందుకని చూపించాను. సో మెనీ ఆర్ దేర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఐ మీన్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అండ్ ఇంటెలిజెంట్ టాపిక్స్. ఓకే, సో గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది? ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు కదా. సో మీరు నిజంగా నాలెడ్జ్ గెయిన్ చేశారని మీకు కూడా అనిపించింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే కానీ లైక్ చేసి కామెంట్స్ చేయండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. మీరు దాంట్లో యాక్టివ్గా మీరు నేర్చుకుంటున్నారా లేదా అని నాకు కూడా ఒక ఐడియా వస్తే, నాకు కూడా కొంచెం ఆ థింగ్స్ని మీరు ట్రై చేసి కామెంట్ చేస్తే నాకు కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఆల్సో నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్, కీప్ వాచింగ్ ఏఐ గేట్వే టీవీ. బాయ్.